ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల ఖాతాల్లోకి 15,000 రూపాయలైతే జమ అవ్వడానికి అంతా కూడా సిద్ధమవుతూ ఉంది. అయితే ఈ కండిషన్లు ఫాలో అయిన వారికి మాత్రమే మనకి 15,000 రూపాయలైతే జమ అవుతాయి. ఆ రూల్స్ ఏంటి? ఆ కండిషన్స్ ఏంటి? ఏమేమి మన దగ్గర ఇప్పుడు పొందుపరుచుకోవాలి? అదేవిధంగా ఈ తల్లికి వందనం అంటే గతంలో అమ్మఒడిగా ఉండేది. సో ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉంటాయి? అవి ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అదేవిధంగా అమ్మఒడి ఎప్పుడు అంటే ఈ తల్లికి వందనం పథకం అనేది ఎప్పుడు విడుదలవుతుందో చూద్దాం, తెలుసుకుందాం ఆ డేట్ కూడా. సో పూర్తి వివరాలకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి ఈ సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించి సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే తల్లికి వందనం ఒకటి. సో ఈ తల్లికి వందనం ద్వారా స్కూలుకు వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు తల్లి ఖాతాలోకి జమ చేస్తామంటూ మనకి హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లోనే భాగంగానే మనకి తల్లికి వందనం సంబంధించి అర్హత షరతులు అంటే కండిషన్స్ ఏమేమి ఉన్న వారికి మాత్రమే అప్లై చేసుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా ఈ పథకం ఇస్తారనేది ముందుగా చూద్దాం. సో అర్హత షరతులు చూస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితురాలే ఉండాలి. దరఖాస్తుకు సంబంధించి పిల్లలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉండాలి. ఇక తెల్ల రేషన్ కార్డు కానీ బియ్యం కార్డు కానీ తప్పనిసరిగా ఉండాలి. కుటుంబ ఆదాయం అయితే కింది రూపంలో ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో 10,000 కంటే తక్కువ, పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 కంటే తక్కువ ఉండాలి. ఇక టోటల్ ల్యాండ్ వాల్యూ కూడా మనకి మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ భూమి అంటే వాళ్ళు అనర్హులుగా అయితే గుర్తిస్తారు. ఇక కుటుంబంలో ఏ వ్యక్తి కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ అయి ఉండకూడదు, పిఎస్సి ఉద్యోగి కూడా అయి ఉండకూడదు, వాళ్ళకైతే ఈ పథకం రాదు. ఇక ఏ కుటుంబంలో కూడా 4 చక్రాల వాహనాలు అయితే ఉండకూడదు. మనకి ట్రాక్టరు, ఆటో మరియు ట్యాక్సీకి అయితే మనకి ఎగ్జామ్షన్ అయితే ఉంది. ఇక నెలవారీ విద్యుత్ వినియోగం అనేది 300 యూనిట్ల కంటే తక్కువే ఉండాలి. ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఈ పథకానికి అనర్హులే. ఇక కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించి ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నా కానీ వాళ్ళైతే ఈ పథకానికి అర్హత కాదు. ఇక నివాస లేదా వాణిజ్య ప్రాంతంలో 1000 చదరపు అడుగుల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి. అంటే మీ పట్టణ ప్రాంతాల్లో ఏమైనా కానీ మీకు స్థలం కనుక ఉంటే మాత్రం అది 1000 చదరపు అడుగుల్లోకి మాత్రమే ఉండాలి. దానికంటే ఎక్కువ ఉన్నా కానీ మీకు ఈ పథకంలో అయితే ఇనెలిజిబిలిటీ తీసుకొస్తారు. ఇవన్నీ కూడా గతంలో మాదిరిగానే అమ్మఒడి పథకం ఏదైతే ఉందో ఆ పథకంలో మాదిరిగానే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మీకు కనబడుతూ ఉంటాయి. సో సేమ్ అవే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతాయి అన్నమాట. దీంట్లో మార్పులు చేర్పులు అయితే పెద్దగా ఏమీ లేవు. కొంతమందికి అయితే ల్యాండ్ అనేది ఉంటుంది. సో 3 ఎకరాల కంటే తక్కువ తడి భూమి లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట భూమి ఉండాలి. టోటల్గా చూస్తే 10 ఎకరాలు తడి లేదా పొడి భూమి ఉంటే మీకు పథకానికి అర్హత ఉంటుంది. లేకపోతే ఎక్కువ ఉంటే మాత్రం మీరు కొంచెం ఈ పథకం అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఎవరైతే ఈ అమ్మఒడికి లేదా తల్లికి వందనం సంబంధించి డబ్బులైతే పొందాలనుకుంటారో తప్పనిసరిగా మీకు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ అనేది కూడా మీ ఆధార్ కార్డుకి అయితే లింక్ అయి ఉండాలి. ఒకవేళ లింకు లేకపోతే మాత్రం వెంటనే వెళ్ళి మీ బ్యాంకులో మీ ఆధార్ కార్డు అనేది లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలకు అయితే జమ అవ్వడం జరుగుతుంది. సో కొంతమంది బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోకుండా మాకు డబ్బులు పడలేదని చాలామంది అయితే తిరుగుతూ ఉంటారు. సో ఆ యొక్క మీరు ప్రాబ్లమ్ని ఫేస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా లింక్ చేసుకోండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ ఏవైతున్నాయో వాటిలో అయితే మీకు గవర్నమెంట్ ఎప్పుడైతే అమౌంట్ రిలీజ్ చేస్తుందో మరుసటి రోజే దాదాపుగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో డీబీటీ ద్వారా డబ్బులు అనేవి నేరుగా పడడం జరుగుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు ఈ పథకానికి సంబంధించి ఏమైనా అప్లై చేసుకోవాలి, గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ పొందాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది తీసుకోవడం నా బెస్ట్ సజెషన్గా మీకైతే చెప్తాను. సో చాలామంది అయితే ఆధార్ కార్డుకు సంబంధించి కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆధార్ కార్డు అనేది కూడా పనిచేస్తుందా పనిచేయట్లేదు అనేది కూడా వాళ్ళకి సరిగా తెలీదు. వాళ్ళ ఆధార్ కార్డు అనేది పనిచేస్తూ ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డులో పిల్లల పేర్లు అనేవి కూడా తప్పనిసరిగా ఉండాలి. ఎంతమంది పిల్లలు అయితే ఉంటారో అంతమందికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి సో తప్పనిసరిగా మీరు మీ పిల్లల్ని రేషన్ కార్డులో ఎక్కించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నట్లు మీకు ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. దానికైతే మీ ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ అయితే సరిపోతుంది. దీనికోసం మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సిన పని లేదు. ఆధార్ కార్డులో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నట్లు అడ్రస్ ఉండాలి. ఇక తల్లి లేదా
గార్డెన్ యొక్క ఆధార్ నెంబర్ అంటే సంరక్షకుని యొక్క ఆధార్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి. సో తల్లి లేదా సంరక్షణ యొక్క ఆధార్ కార్డులు అనేవి పనిచేస్తూ ఉండాలి. చాలామంది అయితే ఆధార్ కార్డు పనిచేయట్లేదని చెప్తూ ఉంటారు. మీ ఆధార్ కార్డు అయినా ఒకసారి మీ దగ్గరలో ఉండే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరైతే ఆధార్ కార్డులో వేలిముద్ర అప్డేట్ చేయాలి, ఫోటో అప్డేట్ చేయాలంటే మీ ఆధార్ కార్డు అప్డేట్ చేస్తారు. అక్కడ నుంచి పనిచేయడం మొదలు పెడుతుంది. ఇక పిల్లల ఆధార్ కార్డు అనేది కూడా తప్పనిసరిగా ఉండాలి. దాంట్లో 6 ఏళ్ళు నిండి ఉంటే మాత్రం తప్పనిసరిగా మీ పిల్లలకు సంబంధించి వేలిముద్ర అనేది ఒకసారి అప్డేట్ చేయండి. ఎందుకంటే పిల్లల యొక్క ఆధార్ కార్డు అనేది కూడా తప్పనిసరిగా మీరు అప్డేట్ చేసి ఉండాలి. లేకపోతే మాత్రం ఈ పథకంలో మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ ఐడి కార్డు అంటే దీనికి సంబంధించి స్కూల్లో అయితే చెప్తారు. అక్కడ మీకు ఐడి అనేది ఉంటుంది. ఇక కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా తప్పనిసరిగా అయితే ఉండాలన్నమాట. ఇక ఈ పథకానికి సంబంధించి మరిన్ని విశేషాలు కనుక చూస్తే జగనన్న అమ్మఒడి గతంలో పథకానికి సంబంధించి ప్రభుత్వ పారిశుద్ధ్య కార్మికుడు కుటుంబంలో దరఖాస్తు చేసుకోవడానికి కూడా అర్హులుగా ఇచ్చారు. వాళ్ళు కూడా ఇప్పుడు పెట్టుకోవడానికి ఉంటుంది. ఇక ఎవరైతే వాహనాలు కలిగి ఉన్నారో అంటే ట్యాక్సీ కానీ, ట్రాక్టర్ కానీ, ఆటోలు కానీ ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఈ పథకంలో అర్హత అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా తప్పనిసరిగా 75% హాజరునైతే గత రాష్ట్ర ప్రభుత్వం అయితే అంటే జగన్ గారి ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఈసారి కూడా అదే విధానం అయితే తీసుకురావచ్చు. ఇక విద్యార్థి యొక్క తల్లి జీవించి లేకపోతే విద్యార్థి గార్డియన్ అంటే సంరక్షకుడికి ఈ డబ్బులు అనేవి అందించడం జరుగుతూ ఉంది. పాఠశాలలో చేరిన అనాథలు లేదా వీధి బాలలు కూడా ఆర్థిక సహాయానికి అయితే అర్హులు. సో జగనన్న అమ్మఒడి పథకంలో లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మనకి గతంలో ఏదైతే తల్లికి ఆధార్ కార్డు అవసరమో ఈసారి కూడా మనకి చంద్రన్న తల్లికి వందనం పథకంలో కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు అయితే మ్యాండేటరీ. ఇక వచ్చే ఏడాది జనవరి నెలలో తల్లి బ్యాంక్ ఖాతాకు అయితే డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది అయితే ఈ 2-3 నెలల్లో డబ్బులు వస్తాయని చాలామంది గాబరా పడిపోతున్నారు. సో ఈ 2-3 నెలల్లో డబ్బులు అయితే రావండి. ఈ 2-3 నెలలు కాదు, మనకి దాదాపుగా జనవరి నెలలోనే డబ్బులు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కొంచెం కసరత్తు చేయాలి. ఈ పథకంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, లబ్ధిదారులు ఏమైనా తక్కువయ్యారా, ఇంకా ఏమైనా లబ్ధి పొందే అవకాశం ఉందా, పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్క కుటుంబంలో 2 లేదా 3 లేదా 4 ఇలా ఉంటున్న వారు ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం అనేది తీసుకుంటుంది. ప్రజెంట్ అయితే ఈ పథకానికి సంబంధించి ఉన్న గైడ్లైన్స్లు అయితే ఇవి. త్వరలోనే దీనికి సంబంధించి మరికొన్ని గైడ్లైన్స్, కండిషన్స్ అవన్నీ కూడా తీసుకొస్తారు. ప్రజెంట్ ఈ పథకం అయితే మనకి జనవరి నెలలో అమలు కాబోతూ ఉంది. సో ఇక అదేవిధంగా ఆడబిడ్డ నిధికి సంబంధించి మీరు ప్రతి నెల 1,500 రూపాయలు పొందాలంటే ఎవరైతే మహిళలు ఉంటారో తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉన్న మహిళలు ఈ 3 ఉంటేనే మీకు డబ్బులు అనేవి పడతాయి. సో ఆ వీడియో అనేది మీరు మిస్ కాకుండా అంటే ఈ థంబ్నెయిల్ ఉంటుంది మన ఛానల్లో. సో దీన్ని ఒకసారి క్లిక్ చేసి మీరు ఆ పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. సో ఇది ప్రజెంట్ అయితే తల్లికి వందనం అంటే మనం గతంలో అమ్మఒడి అంటూ ఉంటాం. ఆ అమ్మఒడికి సంబంధించి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని మారవచ్చు, కొన్ని పెరగవచ్చు, కొన్ని తీసేయవచ్చు. సో ప్రజెంట్ అయితే వెయిట్ చేద్దాం. జనవరి నెలలో ఈ పథకం అయితే ప్రారంభం కాబోతూ ఉంది.